సత్యనారాయణ వ్రతం విషయంలో అందరూ చేసే ఒక పొరపాటుంది. అదెప్పుడూ చేయకండి. ఏమిటంటే, ఎక్కడైనా సత్యనారాయణ వ్రతం జరుగుతూ అది మీకు తెలిసిందనుకోండి, నిర్మొహమాటంగా అక్కడికి వెళ్లి కూర్చుని, కథ విని ప్రసాదం తీసుకునప్పుడు రండి. అంతే తప్ప సత్యనారాయణ వ్రతానికి మాత్రం ఎప్పుడూ ఇన్విటేషన్స్ కావాలి అని కోరుకోకండి. అదేమి పుట్టినరోజు పార్టీ కాదు. బొట్టు పెట్టి మా ఇంటికి రండి అని ఇన్విటేషన్ ఇచ్చి పిలవడానికి. సత్యనారాయణ వ్రతం ఒక ఇంట్లో చేస్తున్నారంటే అర్థం ఎవ్వరైనా ఇంట్లో వెళ్ళొచ్చు. చేసేవాళ్ళు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంటికి ఎవ్వరు అతిథులొచ్చినా సమయంలో సత్యనారాయణ స్వామి స్వరూపంలో వచ్చాడు అని భావించి వాళ్ళకి ప్రసాదాన్నిచ్చి పంపించండి. అందుకే సత్యనారాయణ వ్రత కథల్లో ఒక బ్రాహ్మణుడు వ్రతం చేస్తూ ఉంటే ఒక కట్టెలమ్ముకునే ఆయన వచ్చి కూర్చున్నారు అని రాశారు మొట్టమొదటి కథలో. ఆయన్ని ఎవరు పిలిచారు? ఎవ్వరూ పిలవలే. ఎవ్వరైనా సత్యనారాయణ వ్రతానికి వెళ్లి కూర్చోవచ్చు.